హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కాన్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఫెర్నీ అండి. ఇది ఉగాది స్పెషల్గా ఈ రెసిపీ నేను ప్రిపేర్ చేశాను. అండ్ దానికోసం నేను ఫస్ట్ 1 అవర్ ముందు నుంచి బాస్మతి రైస్ని నానపెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటర్ ఏమీ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసేసి తీసుకోండి ఏదైతే నానపెట్టుకున్న బాస్మతి రైస్ని. అండ్ వీటిని ఇప్పుడు కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. ఫైన్ పౌడర్ ఉండకూడదు దీనికి. సో నేనైతే ఇలా కొంచెం పెద్దగా చేసుకున్నాను బ్లెండింగ్ అన్నది. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం చిన్నగా కూడా దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు, అంతేగాని ఫైన్ పౌడర్ మాత్రం చేయొద్దు. సో అది చేసి పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక చిన్న కడాయిలో ఒక 1/2 స్పూన్ అంతా గీ వేసుకున్నాను. అండ్ దీంట్లో బాదంని బాగా ఫైన్గా నేను కట్ చేసుకున్నాను అనమాట, తురిమి పెట్టుకున్నాను. దాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ నేను దీన్ని సోటే చేస్తున్నాను గీలో. దీన్ని వేయించకపోయినా పర్లేదు, కానీ ఆ గీలో దీన్ని సోటే చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. అందుకోసం నేను అలా చేశాను. అండ్ నెక్స్ట్ 2 మినిట్స్ అవ్వగానే మనం ఏదైతే కోర్స్గా చేసి పెట్టుకున్నామో బాస్మతి రైస్ అవి ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట నేను. సో ఇది కూడా ఇదిలాగా టాస్ చేయాలి అన్నది ఏమీ లేదు. సో ఇది యాడ్ చేశాక మీరు వెంటనే మిల్క్ కూడా వేసేసుకోవచ్చు. నేనేంటంటే ఆ గీ ఫ్లేవర్స్ అన్నవి దీనికి వస్తాయి అన్న ఉద్దేశంతో జస్ట్ 2 మినిట్స్ సాటే చేశాను. ఆఫ్టర్ దాట్ నేను ఒక 1/2 లీటర్ అంత మిల్క్, హెవీ క్రీమ్ మిల్క్ అన్నవి నేను యాడ్ చేసుకున్నాను. మిల్క్ అన్నది మంచి మిల్క్, మంచి క్వాలిటీ ఆఫ్ మిల్క్ తీసుకోండి. టేస్ట్ అన్నది అమేజింగ్ ఉంటుంది. దీని బేస్ వచ్చేసి మిల్క్ అనమాట. ఎప్పుడైతే మన పాలల్లో ఈ బాస్మతి రైస్ని వేసి ఇంకా అదేంటారు బాదం వేసి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా యాడ్ చేయబోతున్నాను. అది వచ్చేసి సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ రెసిపీకి, అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. బాస్మతి రైస్ మనం యూస్ చేసినప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి బాస్మతి రైస్కి. దానికి తోడు ఈ సాఫ్రాన్ వేస్తే రెసిపీ అమేజింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం బాదం, కేసర్, అదే ఈ సాఫ్రాన్ యూస్ చేసి బాదం అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ మిల్క్ అండ్ రైస్ ఎప్పుడైతే యాడ్ చేసామో రెసిపీ అనేది సూపర్ టేస్ట్తో ఉంటుంది. అండ్ ఇది చల్లగా తీసుకుంటే ఇంకా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మిగతా ఏ రెసిపీస్ మనకి గుర్తురావు అనమాట, అంతా బాగుంటుంది ఈ రెసిపీ. సో కంప్లీట్గా ఆ మిల్క్లోనే మనకి రైస్ అంతా కూడా కుక్ అయిపోవాలి. చూసారు కదా, థిక్ అయిపోయింది. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మనకి. కుక్ అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఆ షుగర్ అనేది అప్ టు యువర్ టేస్ట్. షుగర్కి మెజర్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి. అండ్ నేను చెప్పినట్టు ఇదైతే కొంచెం బైట్ సైజ్ వస్తుంది అనమాట. దీనికని కొంచెం చిన్నగా చేసుకుంటే మీకు అలా కూడా రాకుండా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దాంట్లో నేను 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను ఫైనల్గా. సో ఇప్పుడు దీన్ని రెండింటిని కూడా ఇలాచీ పౌడర్ని దీంట్లో మింగిల్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకొని ఇది చల్లారాక మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట. చల్లారాలి అంటే ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. రిఫ్రిజిరేట్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఒక 2 అవర్స్. సో నేను ఇప్పుడు వీటిని షార్ట్ గ్లాసెస్లో తీసుకున్నాను. అండ్ వీటిని ఇలా సిల్వర్ ఫాయిల్స్తో కవర్ చేసి రిఫ్రిజిరేట్ చేస్తున్నాను 2 to 3 అవర్స్. ఇది కూల్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ. సో యాక్చువల్గా అయితే మట్టి పిడతలు ఉంటాయి కదా చిన్నవి, వాటితో సర్వ్ చేస్తారు. అవి చాలా టేస్టీ ఉంటుంది. ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నాకు అవి లేవు కాబట్టి షార్ట్ గ్లాసెస్లో పెట్టాను. అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇది 3 అవర్స్ తర్వాత రిఫ్రిజిరేట్ చేశాక తీసిన దన్నమాట. అవి టూ గుడ్ అంటే టేస్ట్లో చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఉగాదిని ఇంకా స్పెషల్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ ఫాలో us on Instagram on name of Vantinti Chefs Canaan. That's all for today. Signing off by Vantinti Chefs Canaan.